ఓం నమో వెంకటేశాయ. ఆ, నాకు ఎంతో అదృష్టం, చాలా హ్యాపీ, చాలా సంతోషం. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి మళ్ళీ పిలుపు రావడం జరిగింది. ఈసారి 7 రోజుల సేవకు బుక్ చేసుకున్నాం. అది నాకు తెలవకుండానే బుక్ అయింది. నాకు ఎంత అదృష్టమో కూడా నాకు మాటలు రావట్లేదు. మొత్తం 12 మందిని పడిపోయేది. పాలవంచ వాళ్ళు, కోదాడ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు. అందులో ఖమ్మం వాళ్ళని ఒక్కనే మా వైఫ్ కూడా బుక్ చేశాము. కానీ మా వైఫ్ది కొంచెం క్యాన్సిల్ అయింది, కొంతమంది క్యాన్సిల్ అయినాయి అన్నమాట. తర్వాత కొంతమందికి సెలెక్ట్ అయినాయి, అందులో నేను ఒకరిని సెలెక్ట్ అయినా. నాకు చాలా హ్యాపీ. ఈరోజు నైటు మరి బయలుదేరుతున్నాం. మరి రేపటి నుంచి 7 రోజుల పాటు శ్రీవారి కొండపైన 7 రోజులు అక్కడ నిద్రించాలి. 7 రోజులు సేవ చేసుకోవాలి. మరి ఆ సేవ అనేది ఎక్కడ పడుతుందో నాకైతే తెలియదు. చాలామంది నేను నిన్నటి నుంచి చాలా యూట్యూబ్లో వీడియో చూసిన రకరకాలు చెప్పారు. తర్వాత ఒక రోజు అయితే సన్నిధానంలో పడిద్దంట వెంకటేశ్వర స్వామి ముంగల. అదైతే నాకు మాటలు కూడా రావు, ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. పేరు చెప్తేనే షేక్ వస్తుంది నాకు. మరి ఎక్కడ పడుతుందో తెలియదు నాకైతే. తర్వాత ఇక నాకు మాటలు కూడా రావట్లేదు. ఓం నమో వెంకటేశయ్య. మొత్తానికైతే బయలుదేరినాం. సో నాకు బట్టలు బ్యాగులో బట్టలు అయితే నేను మామూలుగా వైటు చొక్కాలు 2, వైట్ లుంగీలు 2, బెస్ కూడా లేవా స్వామి. అయితే అందరూ ప్యాంట్లు అంటున్నారు. నాకు ప్యాంటు ఉబ్బరిస్తుంది. నాకు ప్యాంటు ఎక్కువ ఇష్టమే కానీ అలవాటు తక్కువ. ప్యాంటు లుంగీలు అయితే నాకు 2 లుంగీలు 2 చొక్కాలు రెడీ చేసింది శ్రీకళ. ఇంకా శ్రీకళ ఎంతసేపు కూడా మాట్లాడదు, ఎందుకంటే మోమతం చేస్తుంది. టవల్ కాదు వాళ్ళు ఇచ్చేది మెడలో ఒకటి అది ఇస్తారు, ఖర్చు. దాని అంటారు రే, అది నాకు కూడా తెలియదు అంటారు. తర్వాత బ్యాగులో 2 ఒక పేస్టు, బెస్సు, సబ్బు పెట్టుకరా. సరే పెట్టు. ఇట్లా మొత్తం అయితే రెడీ అయ్యాను. మరి 12 మంది కూడా మొత్తం ఖమ్మం వస్తున్నారు. ఖమ్మం నుంచి రైలు బయలుదేరేది. ఆ రైలు పేరు ఏంటో కూడా నాకు ఐడియా లేదు, మర్చిపోయాను నేను. అది విషయం. నేనైతే పూజ చేసుకొని బ్యాగులో బట్టలు చదువుకున్నాను. ఒక ముద్ద అన్నం కూడా తిట్టాను. అన్నం తిని ఇక బయలుదేరుతాను. శ్రీవారి సేవకి నాకు అది దొరకడం అనేది కూడా చాలా అదృష్టం అండి. ఎందుకంటే 7 రోజులు తిరుపతి కొండపైన పనుకోవటం, తినటం, వెంగబామ్మ అన్నదాన సత్రంలో భోజనం, ఉచిత భోజనం. కవర్ ఏంటి మల్లిక? రెండింటికి 2 బొక్కలేవా? అంత ఒకటే ఉందా? పెట్టి నీ ఇష్టం. వెంగబామ్మ అన్నదాన సత్రంలో పొదరపూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం అన్నదానం అన్నీ అక్కడే ఫ్రీ. ప్లస్ లాకరు, రూము, బెడ్డు ఇవన్నీ ఫ్రీ అంట. మరే నాకు అయితే టెంపుల్ దర్శనం ఒక 2 సార్లు పడితే బాగా నేను అనుకున్నాను. మరి అంత దేవుడిదయ్యా. ఒక్కసారి మా వాడు చెప్పిండి నీకు ఒక్కసారి పడిద్దంట. సరే ఒక్కసారి పడ్డా చాలు. ఏంటి తిరగకుండా చెప్పిన అమ్మ నువ్వు. అవి ఒక్కసారైనా చాలు. మరి ఆ 7 కొండల వెంకన్న స్వామి దర్శనం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం 7 కొండలు ఎక్కుకుంటూ ఎక్కడి నుంచో గోవిందా అనుకుంటూ పోయి ఒక క్షణంలో నెడతారు కదా. అప్పటికే నాకు కళ్ళము నీళ్ళు గారిపోతాయి. అట్లాంటిది ఈసారి మరి 6 గంటలు మొత్తం సేవ అనేది 6 గంటలు అంట. అది కంపార్ట్మెంట్లో కావచ్చు, లడ్డూ కడ కావచ్చు, బయట కావచ్చు, అన్నదాన సత్రంలో కావచ్చు, ఎక్కడైతే కాదు 6 గంటలు. ఎక్కువ శాతం అంట కదా మగవాళ్ళకి 99% నైట్. రోహన్ సైలెంట్ అమ్మ. మగవాళ్ళకి ఎక్కువ శాతం 99% అర్ధరాత్రి 11 గంటల కాడ నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందంట. ఆడవాళ్ళకి పగులు ఉంటుందట అని చెప్పారు. నేను విన్నాను. మరి ఎంతవరకు అవన్నీ మనకు తెలియదు. అడిగి పోయిన తర్వాత నేనైతే ఫ్రెండ్స్, నాకు ఒకరోజు తిరుపతిలో గుడి ముందు పనుకుంటా ఫ్రెండ్స్. నైటు ఖచ్చితంగా ఒకరోజు అయితే గుడి ముందు పనుకుంటా. గుడి ముందు అంటే గుడి ముందే గొల్లవాడ మండపం ఒకటి ఉంటుంది. పక్కనట్టు పనుకుంటా స్వామి. సరే అంతే అనుకో. గొల్లవాడ మండపం ఒకటి ఉంటుంది. ఆ మండపంగా పనుకుంటా ఒకరోజు అయితే సరదాగా పోని. తర్వాత మా కళ ఏమైనా చేసినా తినడానికి
చపాతీ చేసింది మా ఆమె. సరే రైల్లోకి సరే ఏదో ఒకటి నాకైతే నేను బాగున్నదంటే ఫ్రెండ్స్, నేను వెంగమామ అన్న నాకు ఇష్టమే, నాకు బ్రహ్మాండంగా తింటా. మా వైఫ్ కొంచెం తినరాదు కానీ నేను తింటా, నాకు అలవాటే. పోయిన నెల పోయినాం, పోయిన నెల పోయిన నెల కలపోయింది మనం మాట ఎంట కదా పోయిన నెల మళ్ళీ వచ్చే నెలలో ఉందా? బుక్ అయింది ఆల్రెడీ, మరి వచ్చే నెల 5 వచ్చిన నెల సెప్టెంబర్ 24 బుక్ అయింది మళ్ళీ. ఇంక 2 నెలలు ఎయ్ ఒక జరుగు ఇయర్ ఫోన్స్ కూడా కదా, ఇయర్ ఫోన్స్ రోహన్ అది రైల్లో పాటలు వినటానికి. తర్వాత పవర్ బ్యాంకు కలా, పవర్ బ్యాంక్ ఏమో పని చేసిద్దో పని చేయలేదమ్మా, నాకు గుర్తులేదు, చెప్పు. అంతేనా ఏంట్రా? సరే ఎంతో కొంత ఉన్నాయి. ఇంకో పవర్ బ్యాంకు, దాని తర్వాత కల ఛార్జరు, దాని తర్వాత ఇంకేది అంతేగా, పవర్ బ్యాంకు, ఛార్జరు, ఇయర్ ఫోన్స్ పెట్టు. వామ్మో చెద్దరు నాకు కావాలి. నేను ఏమంటున్నా, ఒకరోజు దేవస్థానం ముందు అనుకుంటా, కవర్ లేకపోతే ఏమైంది కదా, కలిపిన తెల్లనే ఉంటాయి కదా, తెల్ల అయితే లేవుగా, అయ్యేగా మొత్తం. మరి ఇంకే ఇప్పుడే పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకోవాలా? లుంగి మీద పోయానా? లుంగి మీద కూడా పోవచ్చు, ఏమైంది? ఈ లుంగి మీద పోయానా? పోతా లుంగి మీద పోతారే, ఇట్టే పోతా, ఇప్పుడు ఇట్టే పోతా, ఇట్ట బాగానే ఉందిగా. రోహన్ ఇట్ట బాగాలేదమ్మా, చూస్తాను, నాకు అర్థం చూసుకుంటావు జరుగు. ఓ అవునా, ఏది కుట్టి ఆడ కుట్టింది, ఆడ ఊడిందా? సంకల ఊడిందా? వద్దులే అట్టున్నాయి, టీషర్ట్ వేసుకుంటలే ఒకటి కలా, ఇది కుట్లు ఊడిందని మా మేడం అన్నది. ఆమా ఏడేది ఎట్ట మరే? వా అమ్మ కళ, అది నువ్వు పెట్టు, కిట్ కాదంటే పెడతా, ట్రై చేస్తా, నువ్వైతే పెట్టు. ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే నేను బయలుదేరుతున్నాను. అందరూ కూడా దీవించాలి, క్షేమంగా పోయి లాభంగా రాని, ఓకేనా? మీ ఆశీస్సులు కావాలి. మరి నేనైతే వీలున్నంత వరకు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ గోవింద.